హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పొచ్చే రంగు వచ్చి పచ్చకాకుల్లో డేగ, కోడి చూపు గల పచ్చకాకుల్లో డేగ. ఇది దీనికి ఉన్న ఎదురు బోర డేగ పసిన లేకపోతే ఇది ఒరిజినల్ కోడి పచ్చకాకు అయ్యేదండి. ఈ ఎదురున్న డేగ పసిన వల్ల ఇది పచ్చకాకుల్లో డేగ అయింది. ఈ పచ్చకాకుల్లో డేగని మనం ఏ టైంలో ఏ నక్షత్రాల్లో వేసుకోవాలనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఎదురు బోర్ ఉండటం వల్ల తగ్గింది. లోపల కుర్చీ చూడండి, ఈ కుర్చీ వచ్చేసి నలుపు కుర్చీ, అది తెలుపు అనుకుంటున్నారు, అది కోడి చూపు అనమాట. కొద్దిగా పైన బోర పైన అదంతా కూడా నలుపు, అంటే కాకి కింద రెక్కల్లో కోడేకలో కోడి చూపు, అలాగే తోకల్లో కూడా కోడేకలో. ప్రతి ఈక కూడా మనకి ఇంపార్టెంట్ అండి. కొన్ని కోళ్ళకి చెవులు కాడ తెలుపు ఉంటాయి, అవి కూడా ఇంపార్టెంటే. దీన్ని కోడి చూపు గల కాకిడాక వంతులో దీన్ని మనం అయితే కడతాం. ఇలా పచ్చకాకి మామూలుగా అయితే దీన్ని పచ్చకాకి వంతులో కట్టడానికి ఆ డ్యాగ పశం లేకపోతే దీన్ని పచ్చకాకి కింద కట్టేవాడినండి. డ్యాగ పశం ఉండటం వల్ల ఏంటంటే ఇది కాకిడాక కిందే వస్తుంది, కోడి చూపు గల కాకిడాక. పచ్చకాకి వంతులో కట్టామంటే ఈ మంది అటేపు నల్లబోర పచ్చకాకి గనక వచ్చిందంటే మంది కోడి చూపు గల కాకిడాక అయిపోద్ది. అప్పుడు మంది లాస్ అయిపోద్ది, ఇంకా పచ్చకాకి అవకాశం ఎక్కువ ఉంటుంది. మంది డ్యాక పోటాడిద్ది కాబట్టి మంది లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకనే దీన్ని ఏం చేస్తున్నామంటే కాకిడాక వంతులోనే కడతాం. కాకిడాక వంతులో కడతాం వల్ల అటేపు కాకిడాక వస్తే మంది పచ్చకాకుల్లో కాకిడాక అయ్యి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ముందుగా ఉపయోగపడే నక్షత్రాలు ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంలో ఇది బాగా మనకి పనికొచ్చే రంగు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రంలో కూడా ఇది పనికొస్తుంది. ఆరుద్ర నక్షత్రంలో మీరు చూస్తే డేగలకి, కాకులకి, అలాగే కోడికి, నల్లపొడ కోడికి రంగు ఉంది. ఈ టైంలో దీన్ని మనం ఆరుద్ర నక్షత్రం శుక్లపక్షం ఆదివారం వచ్చింది అనుకుందాం. మొదటి జామ్లో మీరు చూసుకుంటే కాకి, డ్యాక్కి, పింగళాకి, కోడికి ఉంది. మరి ఆ టైంలో పింగళాకి ఉంది కదా అనుకుంటే నక్షత్రంలో వచ్చేసి పింగళాకి మరణం ఉంది. పింగళాకి నక్షత్రంలో మరణం ఉన్నప్పుడు ఎవరో పెట్టరు. అలాగే డ్యాగ కాకిని చంపిద్ది కాబట్టి మన దానికి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం చూసుకుంటే డ్యాక్కే పసింగల కాకి ఉంది. ఈ టైంలో మనం ఏ శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ కోడి చూపు గల కాకి డ్యాగ ఉన్నప్పుడు పెట్టుకుంటే ఈ పూర్వాషాఢ నక్షత్రంలో దీన్ని పచ్చకాకి కింద కూడా లెక్కేసుకోవచ్చు. మనం పచ్చకాకి కింద లెక్కేసుకుని కోడి చూపు గల కాకిడాక శుక్లపక్షంలో ఉన్నప్పుడు లెక్కేసుకుంటే మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని ఈ టైంలో పచ్చకాకి కింద లెక్కేసుకోమంటున్నానంటే ఇక్కడ వంతులో వచ్చి పూర్వాషాఢ నక్షత్రంలో పసింగల కాకి కానీ డ్యాగ్ కానీ కావాలి. మనం ఈ టైంలో దీన్ని పచ్చకాకి కింద లెక్కేసుకున్నా కూడా మనకి పని అవుద్ది. అలాగే ఇంకో నక్షత్రం శ్రవణ నక్షత్రం. తెల్ల డ్యాగలో కోడి, డ్యాగ, తెల్ల నెమలి. ఈ నక్షత్రంలో కూడా ఇది మనకు ఉపయోగిస్తుంది. అలాగే ఆరుద్ర నక్షత్రంలో మనం ఆదివారం చూసుకుంటే మొదటి జాములో కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్రం బుధవారం వస్తే మూడో జాములో కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు నేను వీడియో పెట్టిన ప్రతి ఒక్క కోడి కలర్ అప్డేట్ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా 1-2 పందాలు చేసినాయండి. ఇది కూడా ఒక చిన్న పందెం చేసింది. అలాగా మనం వేసిన కోడి ఆ నక్షత్రం పనిచేసి ఆ టైం పనిచేస్తేనే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాం జరుగుతుందండి. అలా అని పోయిన కోళ్ళు లేవని కాదు, పోయిన కోళ్ళు ఉన్నాయి, గెలిచి ఇంటికి వచ్చిన తర్వాత చచ్చిపోయిన కోళ్ళు ఉన్నాయి. రంగు చెప్పడంలో ఎవరో గొప్పోళ్ళు అనేది కాదండి. ఎందుకంటే నాకు తెలిసిన అనుభవాన్ని నేను షేర్ చేస్తున్నాను. ఇది ఏమన్నా మీకు ఉపయోగపడుద్దని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎంత బాగా రంగెట్టే వాళ్ళకైనా సరే కోడి అనేది ఓడిపోద్ది. ఎవ్వరో గొప్పలు కాదు, దీంట్లో తెలిసిన అనుభవాన్ని
షేర్ చేసుకుంటున్నాం అంతే. ఇట్లా ఏ నక్షత్రం పనిచేస్తుంది, ఏ టైం పనిచేస్తుంది అనేది ఎవరో చెప్పరండి. అదే చూపుడు పందెం అయితే కోడి మన చేతిలో ఉంటుంది, రంగు ఎంచుకుంటాం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి అది ఒక ఎత్తు అండి. ముసుగు పెట్టడానికి సంబంధించిన వరకే నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రంగు చెప్పడానికి గల కారణం కూడా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మన వాట్సాప్ గ్రూప్లో అడిగారండి. పచ్చకాకుల్లో డ్యాగని ఎలా ఎంచాలి, ఎలా ఎంచుకోవాలి, ఏ నక్షత్రాన్ని బట్టి అని. దాన్ని బట్టి మనం చెప్పడం అయితే జరిగిందండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.